ఈరోజు చాలా సంతోషం, శుభదినం అని చెప్పుకోవాలి. గోవింద సాలగ్రామ ఆశ్రమం నందు స్వామివారి పాదాల చెంత ఇంత గొప్ప కార్యక్రమం కర్ణాటక సంగీత స్వరార్చన కార్యక్రమానికి అధ్యక్షత వహించి గీతా కోమలి గారు, దుర్గా కోమలి గారు, అలాగే జేఎస్ఎన్ మూర్తి గారు మా ఇంటికి వచ్చిన రోజు అడిగారు, మీరు అక్కడ పెట్టమని ఎవరికి చెప్పారు అని. సరే, దైవ సన్నిధి కాబట్టి ఈ చేసేటువంటి కార్యక్రమం కూడా దైవ కార్యక్రమానికి అనుసంధానం ఉండేది కాబట్టి పెడితే బాగుంటుందని చాలా సంతోషం అని చెప్పారు. ఎందుకంటే గోమాతలంటే సర్వదేవతా స్వరూపమైనటువంటి గోశాల ఉండటం, అలాగే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేటువంటి మా గురువర్యులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి వారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో బాధల్లో ఉన్నటువంటి భక్తులని బాధలను వైదొలిగించినటువంటి పవిత్రమైన స్థలం ఇది. ఇటువంటి స్థలంలో పెట్టుకోవడం, ఇటువంటి పుణ్య భూమిలో పెట్టుకోవడం, దైవ భూమిలో పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పాను. అయితే పెద్దలు చాలామంది చాలా విషయాలు చెప్పారు. పెద్దలు పంచాక్షరయ్య గారు, ఈవో రమాదేవి గారు, అలాగే స్థానాచార్యులు సలసాయి గారు కూడా చాలా విషయాలు చెప్పారు. అయితే వాస్తవంగా నాకు 5 పెళ్ళిళ్ళు ఉన్నప్పటికీ కూడా నేను వారి మీద ఉన్న గౌరవం ఒకంతైతే ఈ వాయిద్యం కార్యక్రమాన్ని నేను చాలా కార్యక్రమాలు లలిత గారు, వరలక్ష్మి గారు, అలాగే లలిత గారు, అలాగే మా వాణి గారు వీళ్ళు చేసినటువంటి సంగీతము, అలాగే నాట్య కార్యక్రమాలకి, అలాగే వీళ్ళు చాలా కార్యక్రమాలు నిర్వహించిన వాటిల్లో నేను పార్టిసిపేట్ ఉన్నాను, కూర్చున్నాను, ఆస్వాదించాను. కానీ ఈరోజు ఈ వాయిద్యం కార్యక్రమంలో నేను ఇంత సుదీర్ఘకాలం అంటే 2 గంటల పాటు ఎప్పుడూ కూర్చోలేదు. చాలా చక్కటి అనుభూతిని పొందాను. అంటే దానివల్ల ఏంటంటే మనకి మైండ్కి ఒక రకమైన ఆనందం వచ్చి మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోయే కార్యక్రమంలోనే నేను కూర్చోవడం జరిగింది. ఇంత బృహత్తరమైన కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించడం, నన్ను కూడా భాగస్వామ్యం చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి కర్ణాటక మైసూరు నుంచి వచ్చిన మహాతల్లి వారు కూడా తెలుగులో ఎంతో చక్కగా చెప్పారు. వారు వస్తున్నారని నాకు దుర్గాచారి గారు మొన్ననే చెప్పారు. వారి గురించైనా నేను ఖచ్చితంగా వస్తానని చెప్పాను 4 గంటలకు. కాకపోతే ఇప్పుడు నాకు గంట సేపు ఉండను, 5 నిమిషాల్లోనే వెళ్ళిపోతాను. ఏది ఏమైనప్పటికీ ఆ చిన్నారులు, ఆ తల్లుల్ని చూస్తూ ఉంటే అక్కడ ఒక దుర్గాదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి తాండవించినట్టుగా, ఆ పార్వతీలో పరమేశ్వరుడు ఉన్నారు చూసారా, వాళ్ళు నాట్యం వేస్తుంటే ఆ పరమేశ్వరుడు ఆ లోకంలో ఉండి మనకి ఆ నాట్యాన్ని మనం చూసామో లేదో, ఎప్పుడు కూడా ఫోటోలో చూసాము. కానీ సాక్షాత్తు పరమేశ్వరుల స్వరూపమైనటువంటి వాళ్ళని చూసిన ఆనందం నిజంగా నేను ఒక శివభక్తుడిగా నాకు ఎంత తన్మయానికి లోనయ్యానంటే ఈ అనుభూతిని ఇచ్చినటువంటి నిజంగా దుర్గా గారికి కానీ, మూర్తి గారికి కానీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇటువంటి ప్రోత్సహించడం, ఇటువంటి కర్ణాటక స్వరార్చన కార్యక్రమాన్ని భద్రాచలంలో తెలుగువారిగా మనందరి సమక్షంలో ఒక దివ్య సన్నిధిలో ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి పాద పద్మముల చెంత మనం నిర్వహించుకోవడం అనేది ఇది మహా అద్భుతం. ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకి మనం ఎంత చెప్పుకున్నా 4 మాటలు చెప్పి వెళ్ళిపోయేటోడే కానీ వాళ్ళ కష్టము, వాళ్ళ శ్రమ, ఇది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పడ్డటువంటి శ్రమని మనము దాన్ని వెలకట్టలేం. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గురువు శిష్యులు, ఈ శిష్యుల గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులందరికీ కూడా మనము శిరస్సు వంచి నమస్కరించాలి. ఇటువంటి వారిని తయారు చేసి మరి ఇప్పుడే చెప్పారు, పాడదాం తీయగా అనే కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో అని పెద్దలు సరసాయి గారు చెప్పారు. అటువంటి మెలోడీ సింగర్స్ సినిమాలో పాటలు పాడి స్టేజీల మీద మనము డ్యాన్సులు వేసే రోజుల్లో చక్కటి స్వరార్చన కార్యక్రమాన్ని మళ్ళీ పూర్వం ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడున్నటువంటి యువతరానికి
అయితే ఒకటి యువతరానికి అని అనలేను, అసలు ఆ యువతరాలు చూడు, చిన్న చిన్న పిల్లలు, నా కొడుకు వయసే వాళ్ళది, నాకన్నా కొడుకు కన్నా కూడా చిన్నవాళ్ళు. నాకు తెలిసి నా కొడుకు 24 ఏళ్ళు వచ్చినాయి, 25వ సంవత్సరం వచ్చింది మన. అంతకన్నా చిన్న పిల్లల వాళ్ళు ఈ స్వరాచన కార్యక్రమంలో ఉండి ఇంతమంది పెద్దలని ఒక తన్ముఖానికి లోనయ్యేటట్టుగా వాళ్ళు వినిపించారు అని అంటే వారికి మనం ఆశీస్సులు, అభినందనలు ఇవ్వాలా, వారికి మనం శిరస్సు వంచి నమస్కరించాలో కూడా నాకు అర్థం కాక శిరస్సు వంచి నమస్కరిస్తా. ఎందుకంటే వాళ్ళు అందులో విద్వాంసులు కాబట్టి. అటువంటి వారు మీరు గొప్పగా ఎదిగి ఇంకా సమాజానికి భద్రాచలం రామచంద్ర మహాప్రభు చెంత సాక్షాత్తు ఇక్కడ వెలిసిన 750 సంవత్సరాల సాలగ్రామ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మీరు ఎలా చేశారో మళ్ళీ ఆ రామచంద్ర మహాప్రభు పాదాల చెంత మళ్ళీ ఒకసారి ఇటువంటి కార్యక్రమాన్ని సంవత్సరం లోపల మళ్ళీ మీరు పెట్టాలని మీ అందరు పెడితే కూడా, మేడం లాంటి వాడు, మూర్తి గారు లాంటి వాళ్ళు పెడితే కూడా మీరు వచ్చి మళ్ళీ మాకు ఇటువంటి అవకాశాన్ని, ఇటువంటి మీకున్నటువంటి విద్యని మాకు అందించి మమ్మల్ని కూడా తన్ముఖం చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమంలో మీరు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అలాగే విదేశీలో కూడా మన తెలుగు బిడ్డలుగా, తెలుగు ప్రాంత వాసులుగా మీరు అక్కడ వినిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చి నన్ను ఒక 3 గంటల పాటు ఇక్కడ మేడం వాళ్ళు గోశాలలో నన్ను ఇక్కడ కోపంతో కాదు, ప్రేమతో, భక్తితో నన్ను ఆపినందుకు వారికి, అంటే నేను ఇక్కడ కూర్చున్నందుకు నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే కృష్ణ చైతన్య స్వామి వారి గురించి నాకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు కాబట్టి నాకు బాగా తెలుసు.